వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ముచ్చటగా మూడోసారి మనకు గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే ముగిసింది. సో ఒక వారం 10 రోజుల కిందటి వరకు కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా లేదా ఎగ్జామ్ జరుగుతుందా, ఏమేమి వస్తాయి, కరెంట్ అఫైర్స్ అంటే ఎంత కాలం మీద చదవాలి, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా ఎదుర్కొన్నాం. మళ్ళీగా ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు వస్తున్న క్వశ్చన్స్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, క్లియర్ అవుతుందా అని చెప్పి. సో కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా చెప్పడం అన్నది ఎవరు సాధ్యం కాదు. బట్ ఎగ్జామినేషన్ పేపర్ ఆధారంగా మనము అంచనా అనేది వేయవచ్చు అనమాట, పర్ఫెక్ట్గా అంచనా వేయవచ్చు. సో ఈసారి మనకు పేపర్ గత 3-4 సార్లతో పోలిస్తే కొంతమంది ఏమో అప్పటికంటే ఇప్పుడే ఈజీగా ఉంది అంటున్నారు, కొంతమంది ఏమో అప్పటికంటే ఇప్పుడే హార్డ్గా ఉంది అంటున్నారు. సో అది ఎవరు ఎట్లా చదివారన్నది ఇండివిజువల్ ఒపీనియన్ మాత్రమే. సో జనరలైజ్గా చేసి చెప్పడం సాధ్యం కాదు. కానీ అందరూ ఏకీభవిస్తున్న అంశాలు చూస్తే మెంటల్ ఎబిలిటీ అనే ఏరియా ఏదైతే ఉందో అది టఫ్ అనేది ఉన్నది, రైట్. సో మామూలుగా అయితే మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఇది స్కోర్ చేసుకునే ఏరియా, ఇక్కడ స్కోర్ అనేది తగ్గింది. స్కోర్ అనేది తగ్గింది. అండ్ మనం ఇతర టాపిక్స్ కన్నా చూస్తే అసలు కొన్ని తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ రావడం కావచ్చు, లేదా ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఇండస్ ఏన్షియంట్ పార్ట్ రాకుండా జస్ట్ 2-3 పరిమితం కావడం, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ ప్లస్ స్టాక్ ఇష్యూస్ రావడం, రైట్. ఈ రోగాల వ్యాప్తి ఇట్లాంటివి, కరెంట్ అఫైర్స్ అంటే ఇంటర్నేషనల్ గతంతో పోలిస్తే భారీ ఎత్తున ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి తగ్గిపోయినాయి. నేషనల్ ఇష్యూస్ కూడా 1-2 మినహాయించి ఎక్కువ ఇవ్వలేదు. సో ఈ విధంగా ఓవరాల్గా చూస్తే ఇక్కడ జనరల్ స్టడీస్ అనే దానికి న్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది. పేపర్ ఈస్ వెరీ మచ్ ఇన్ జనరల్, రైట్. సో బాగా పుస్తకాలతో కుస్తీలు పట్టిన వాడికి జనరల్ ఫీలింగే ఉన్నది. మామూలుగా ఒక మోస్తరుగా ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా జనరల్గా ఉంది అనిపించేలా మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉన్నది. సో అవన్నీ పక్కన పెడితే మరి రైట్ ఎగ్జామినేషన్ హాల్లో చాలా ఫీల్ అయింది అనుకుని వచ్చిన వాళ్ళు రకరకాల ఇన్స్టిట్యూట్ల కీ చూసి అరే ఇది నేను కరెక్ట్ అనుకున్నా, ఇది తప్పు అనుకున్నా, ఇది కరెక్ట్, ఇలా రకరకాల సమీకరణాలు అయితే మారినాయి. సో ఈ నేపథ్యంలో మనకు రైట్ మనము చాలా మంది స్టూడెంట్స్తో టచ్లోకి రావడం, అందరితో మాట్లాడడం, ఇలాంటి నేపథ్యం చూస్తే ఇక్కడ నేను మీకు 2 అంశాలు ఫోకస్ చేస్తాను. ఒకటి వచ్చేసి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో ఎగ్జాక్ట్గా కాదు, రేంజ్ చెప్తాను. రెండవది ఏం చేయాలి అన్న పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అందరూ ఇది నెగ్లెక్ట్ చేస్తున్న పాయింట్. సో కట్ ఆఫ్ వచ్చేసి మేము అనుకున్న అంచనా ప్రకారం దాదాపుగా 65 నుంచి 70 మధ్య ఉండే అవకాశం అయితే ఉన్నది. సో ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం. గతంలో కూడా ఇట్లాగే అన్నారు. రెండవసారి మనకు ప్రిలిమ్స్ జరిగినప్పుడు, ఈవెన్ మొదటిసారి ప్రిలిమ్స్ జరిగినప్పుడు కూడా 70-75 మించి లేదు అన్నారు. కానీ అప్పుడు 78 మార్క్స్ వచ్చి కూడా క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనకు ఏ జోన్ కా జోన్ సపరేట్గా *50 అనేది తీస్తారు. అండ్ సోషల్ కేటగిరీస్ ఏమీ ఉండవు ఇక్కడ, రిజర్వేషన్ ప్రకారం జనరల్గా తీస్తారు. కాబట్టి సో నేను బీసీని, నేను ఎస్సీని, నేను క్వాలిఫై అవుతానా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు అడగకండి. సో ఇది ఏ జోన్కు ఆ జోన్ *50, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ *50 ప్రాతిపదికన వస్తుంది. ఒక జోన్లో బాగా చదివిన వాళ్ళు ఉంటే కట్ ఆఫ్ పెరుగుతుంది, ఒక జోన్లో అంతగా చదవని వాళ్ళు ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. కాకపోతే మన రాష్ట్రంలో ఏంటంటే ప్రతి జోన్లో ఉండే విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు. ఇప్పటికే 2 సార్లు చదివినారు, 3 సార్లు ఎగ్జామ్ రాసినారు. కాబట్టి కట్ ఆఫ్ ఇంకా అంతకంటే కూడా పెరిగే అవకాశం కూడా ఉన్నది. సో ఇదమిద్దంగా అయితే మ్యాక్సిమం స్టూడెంట్స్ నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ఆధారంగా చెప్పిన నంబర్గా చెప్తున్నా. రెండవది ఏం చెయ్యాలి అన్న అంశాన్ని నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే, మ్యాక్సిమం మంది ఆస్పిరెంట్స్ చెప్పింది ఏంటంటే మార్క్ టెస్టులు రాయకుండా మేము పెద్ద తప్పు చేశామని చెప్పినారు. ఇది అందరూ గమనించాల్సిన వాస్తవము, రైట్. మార్క్ టెస్టులు రాసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఖచ్చితంగా నా స్కోర్ 90 లేదా 100 దాటి ఉండేది అని చెప్తున్నారు. ప్రతి ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్తే వినడం, ప్రతి యాప్ తీసుకోవడం తప్పని చెప్పడం లేదు. కానీ చేసిన తప్పల్లా ఎగ్జామ్స్ అన్నది అటెంప్ట్ చేయకపోవడము, ఇది పెద్ద తప్పు. మీకు ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. February 28 అనేది మనం జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. జాతీయ సైన్స్ దినోత్సవం ఆ రోజు 2 రైట్ మనకు అక్కడ ఇచ్చిన ఏది ట్రూ అనే దాంట్లో 2 స్టేట్మెంట్లలో 2 సిడి అనే స్టేట్మెంట్లలో 2 వేర్వేరు థీమ్స్ ఇచ్చినారు. చిన్న లాజిక్ అండి, రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది అంతే కదా, రైట్.
సో రెండిట్లో ఏదో ఒకటైతే కరెక్ట్ అవుతుంది. ఈ చిన్న లాజిక్ కూడా గుర్తించలేకపోయినారు. ఎవరైతే మాక్ టెస్టులు రాశారో వాళ్ళు ఈ వాస్తవాన్ని గుర్తించినారు, ఇమ్మీడియట్ గా ఆ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుందని చెప్పి సో ప్రాబబిలిటీ ఎక్కువ ఉండేది వాళ్ళ అంచనా ప్రకారం తీసుకున్నారు. అట్లా చాలా ఎగ్జామ్స్ స్కోర్ అయినాయి. ఎవరైతే మాక్ టెస్టులు బాగా అటెంప్ట్ చేసినారో, మనకు క్లాసులు పెడుతున్న ప్రతి ఫ్యాకల్టీ ప్రతి యాప్ తక్కువకు దొరుకుతా ఉన్నది కదా అని చెప్పి వింటున్నారు. మీరు వినండి, మేమేం అభ్యంతరం చెప్పడం లేదు. మాక్ టెస్టులు మాత్రం రాయడం తప్పనిసరి. అది కూడా శాస్త్రీయంగా సైంటిఫిక్గా నేచర్ ఇప్పుడు వస్తున్న స్వభావం రీత్యా ఉండే క్వశ్చన్స్ ని తయారు చేసిన ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎంపిక చేసుకొని మాక్ టెస్టులు రాసిన ఆస్పిరెంట్స్ అందరూ కూడా మంచి స్కోర్ చేసినారు నిన్న. సో ఈ విషయాన్ని గమనించిన ఎపిటోమ్ ఐఏఎస్ అందుకోసమే గ్రూప్ 2లో ఇలా నా కట్ ఆఫ్ క్లియర్ అవుతానా లేదా ఇలాంటి టెన్షన్స్ ఏం లేకుండా ఎగ్జామ్ అయిన రోజే బయటకు వచ్చి ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అని ప్రతి ఆస్పిరెంట్ చెప్పేందుకోసం మాక్ టెస్ట్లను మీకు అందుబాటులోకి తెస్తూ ఉన్నది. ఓకే, సో ఓకే మాక్ టెస్ట్లు అనేవి మీకు ఓకే ఉంటున్నాయి. సో నేను ఇంతకుముందే చెప్పినా, నేను మీకు మాక్ టెస్ట్ రాయకపోతే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ విజయ తీరాలకు చేర్చలేరు. అది ఎంత గొప్ప ఫ్యాకల్టీ ఎంత పెద్ద సబ్జెక్ట్ చెప్పినా సరే, రైట్. సో నిన్న మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రత్యక్ష ఉదాహరణ. అందుకోసం అని చెప్పి ఏ విధంగా అయితే టీఎస్పిఎస్సి టీజీపీఎస్సి ఇప్పుడు దాని పేరు మారింది కదా, టీజీపీఎస్సి మనకు ఇది కండక్ట్ చేసిందో ఎగ్జామినేషన్, అదే ప్యాటర్న్ లో రైట్ మల్టిపుల్ కాంబినేషన్స్ తో పూర్తి స్థాయి శాస్త్ర పద్ధతిలో ఎగ్జామినేషన్స్ ని కండక్ట్ చేస్తా ఉన్నది. సో 24 టెస్ట్లు మొత్తం మీకు ఇందులో ఫుల్ లెంత్ టెస్ట్లు 24 ఉంటాయి, 12 ఉంటాయి, 12 అంటే ఓకే. సో ఒక్క టెస్ట్ లో మనకు 600 క్వశ్చన్స్ రైట్. గ్రూప్ 2లో 12 × 6 7200 7200 క్వశ్చన్స్ ఓకే మీరు చేస్తున్నారు. ఈ 7200 క్వశ్చన్స్ కి ఆప్షన్స్ కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ మీరు చేసుకోగలిగితే ఇక మిమ్మల్ని గ్రూప్ 2 విజయం నుంచి ఆపే వారు ఎవ్వరూ లేరు. అంత శాస్త్రబద్ధంగా ఈ టెస్ట్ సిరీస్ ని డిజైన్ చేసినాం. రెండవది వచ్చేసి 12 సెక్షనల్ టెస్ట్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క సెక్షన్ తీసుకొని ఆ టాపిక్ పైన క్వశ్చన్స్ అన్నమాట. అంటే టాపిక్ వైజ్ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫుల్ అండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రెండు చేసిన వాళ్ళు 100% సక్సెస్ అనేది సాధిస్తారు. మరి మేము హైదరాబాద్లో ఉన్నది. ఇక్కడ ఎపిటోమ్ ఐఏఎస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మీకు నియరెస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి అత్యంత సమీపంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఎపిటోమ్ ఐఏఎస్. మరి నేను అక్కడికి వచ్చి రాస్తానంటే హ్యాపీగా రండి. మీరు ఇక్కడ ఏసీ రూమ్స్ ఉన్నాయి, హాయిగా కూర్చొని ఎగ్జామినేషన్ రాయొచ్చు. మరి హైదరాబాద్లో లేని సుదూర ప్రాంతంలో ఉన్నారు, మీరు ఆన్లైన్లో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఇదే పేపర్ మీ ఇంట్లో ఉండి హ్యాపీగా రాసుకోవచ్చు. కాకపోతే మీరు స్ట్రిక్ట్గా టైమింగ్స్ కానీ ఫాలో కావాలి, రైట్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు, రైట్. చేసుకోరు కూడా, ఆ విశ్వాసం మాకుంది. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ టెస్ట్లన్నీ రాస్తే ఫుల్ సిలబస్ వచ్చేలా మనకు ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ తీసుకున్నాం అనుకోండి, మనకు 8 టాపిక్స్లలో ఒక్కొక్క టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం రావచ్చు. ఒక టాపిక్ నుంచి ఒక 120 క్వశ్చన్లు తయారు చేయగలం అనుకోండి. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా, లైక్ ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామక్రమం అనే టాపిక్ నుంచి మాక్సిమం 120 క్వశ్చన్లు తయారు చేయగలుగుతాం అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 12 టెస్టులు ఉన్నాయి కదా, ప్రతి టెస్టులో 10 క్వశ్చన్స్, 12 × 10 120 క్వశ్చన్స్. అంటే ఆ టాపిక్ మొత్తం మీరు చదివినట్టే, ఆ టాపిక్ లో క్వశ్చన్స్ అన్ని మీరు అటెంప్ట్ చేసినట్టే. వాడు ఏ విధంగా అడిగినా కూడా ఆ ఏరియాను దాటిపోలేడు. ఆ విధంగా క్వశ్చన్స్ అన్నిటిని కూడా డిజైన్ చేసినాము, రైట్. సో మీకు హై క్వాలిటీ క్వశ్చన్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. ప్రజెంట్ ఎగ్జామినేషన్ ను ప్రతిబింబించేలా మొత్తం డిజైన్ చేసిన నేపథ్యంలో మీరు అవకాశాన్ని వినియోగించుకోండి. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మాక్సిమం గా ఎవరైతే పొరపాట్లు చేసినారో ఎగ్జామినేషన్స్ రాయకుండా, ఆ పొరపాటు రిపీట్ చేయకండి. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ మనకు తెలియదు. మోర్ ఓవర్ ఎవరైతే ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్ రాసినారో సేమ్ సిలబస్ మరొక ఆగస్టు అయితే అటుపైన నవంబర్లో మనకి గ్రూప్ 3 జరగబోతుంది. అండ్ దానికి ఇవి కూడా సపోర్ట్ అవుతాయి. సో గ్రూప్ 2లో 1, 2 కాస్త ఇబ్బంది అయి మార్కుల పైన కూడా గ్రూప్ 3లో మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. ఇప్పటిదాకా మీరు ఎన్నో క్లాసులు విని ఉండవచ్చు, కానీ ఈ టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా మీ
ప్రిపరేషన్కు ఇది తుది అంకం అన్నమాట. మీ జాబ్కు తొలి మెట్టు అయితే మీ ప్రిపరేషన్కు తుది మెట్టుగా దీన్ని భావించండి. రైట్. సో ఈ క్వాలిటీ టెస్ట్ సిరీస్ మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే జూన్ 14th నుంచి, అంటే ఇంకొక 3 days ఉన్నది. జూన్ 13th 14th చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినారు మీరు. జూన్ 13th 14th అట్లా స్కూల్స్ రీఓపెన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అదే వాతావరణం. మిమ్మల్ని మీరు ఒక స్కూల్ పిల్లల్లాగా భావించుకొని మరొకసారి జాయిన్ కండి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తున్న ఈ సదవకాశాన్ని ఆస్పిరెంట్స్ అందరూ వినియోగించుకోండి. రైట్. అండ్ అదే విధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటనంటే మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా అందించబోతున్నది ఎపిటోమ్ ఐఏఎస్. ఎగ్జాక్ట్గా మనకు గ్రూప్ 1 ప్రిపరేషన్ ముందు. సో యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా కాలంగా నన్ను అడుగుతా ఉన్నారు క్లాసులు మీరు వచ్చి ఫ్రీగా యూట్యూబ్ వేదిక అందించడని. కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినా, బట్ ఒక సెషన్ తీసుకున్నాను. మనం ఈ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి 4 సెషన్స్లో అందించినాం. 1 2 3 4 సెషన్స్లో అందించినాం. ఇది 4 వీడియోస్ రిలీజ్ చేసినాము అండ్ 3 బిట్స్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు అవి ఆల్రెడీ మనకు ఎగ్జామినేషన్ ముందే రిలీజ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ క్లాసులు కూడా మీరు చూడవచ్చు. ఇందిరా మణిపాండేకి సంబంధించిన ఒక బిట్ వచ్చింది, G20కి సంబంధించిన ఒక బిట్ వచ్చింది, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన బిట్ ఒకటి వచ్చింది. సో ఇంటర్నేషనల్లో మనం కండక్ట్ చేసిన క్లాసెసే కేవలం ఇంటర్నేషనల్. అండ్ అదేవిధంగా మనం కండక్ట్ చేసే ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన ప్రతిదీ మన దగ్గర నుంచి ఆల్రెడీ ఎగ్జామినేషన్ అపియర్ అయినవే. క్వశ్చన్ పేపర్ కూడా మీరు రాసినారు కాబట్టి సరిపోల్చుకోండి. అండ్ ఈ ఎపిటోమ్ ఐఏఎస్లో కూడా నా క్లాసెస్ నేను కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ కోసం ఇక్కడ అందించబోతున్నాను. సో కాబట్టి రైట్, ఈ అవకాశాన్ని కూడా మీరు ఆస్పిరెంట్స్ అందరూ కూడా వినియోగించుకోండి. ఓకే. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ ఎగ్జామినేషన్ సంబంధించింది కానీ అదర్ ఇష్యూస్ ఏమైనా సరే మీరు ఈ నంబర్కు కాల్ చేయండి. సో 7095606633 ఇది ఫోన్ నంబర్. ఈ ఫోన్ నంబర్కు కాల్ చేయండి. మీకు ఏ టెక్నికల్ పరమైన ఇష్యూస్ అయినా కానీ లేదా ఈ ప్రోగ్రామ్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ. సో ఆన్లైన్ అయితే మనకు 1999 రూపీస్, ఆఫ్లైన్ అయితే 2999 రూపీస్కే మనకు ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తుంది. సో ఇది ఈరోజు సంబంధించిన సెషన్. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన ఆస్పిరెంట్స్ అందరూ నేను క్లియర్ అవుతున్నా అనుకున్న వాళ్ళందరూ కూడా మెయిన్స్కు సిద్ధం కండి. ఎపిటోమ్ ఐఏఎస్ అందుకు కూడా మీకు సహాయం చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం గ్రూప్ 2కు సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.